జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలోని 8వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. ఇప్పుడు మళ్ళీ నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. ఇప్పుడు మళ్ళీ నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. జై శ్రీరామ్. హరే